హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదండి. ఈ సమ్మర్కి ఏదైనా స్పెషల్ చేసుకుందామా లేకపోతే నార్మల్గా ఏదైనా చేసుకుందామా అని అనుకుంటే ఇంకా వంటింట్లోకి అయితే వస్తున్నానండి. ఇంకా పిల్లలు అయితే ప్రిపేర్ చేస్తానని చెప్పారు. నువ్వు అలా ఉండు మమ్మీ, నేనైతే ఈ సమ్మర్లో బంగాళదుంపలతో ఏదైనా రెసిపీ తయారు చేద్దామని అనుకుంటూ ఇంకా వచ్చానండి లోపలికి. కాకపోతే పిల్లలు కూడా హెల్ప్ చేస్తానన్నారు. ఇంకా సరే, ఇంకా మేమైతే పొటాటోస్ అయితే ఉడకపెట్టేసుకుందామని ఇంక ఇలా పెట్టుకున్నామండి. ఇది చీజ్తో పొటాటో మనకి స్నాక్ రెసిపీ లాగా అప్పటికప్పుడు మనం పొటాటోస్ ఉన్న విత్ చీజ్తో ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే సమ్మర్లో అనేసరికి మనకి హెవీ రెసిపీస్ అనుకునేసరికి మనకి అవుతూ ఉంటుంది, అవ్వకపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎలా ఇంత సింపుల్గా అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు బంగాళదుంపలు ఉడికిపోయండి. ఈలోగా చీజ్ కూడా రెడీ చేసుకున్నాను. కార్న్ఫ్లేక్స్ కూడా ఇంట్లో ఉన్నాయి. కార్న్ఫ్లేక్స్ నేను చెప్పాను కదా, ఒక పూట మనం స్కిప్ చేసినప్పుడు కూడా మన డైట్లోకి వాడుకోవచ్చు అని. అలాంటి ఫ్లేక్స్ అయితే మా ఇంట్లో ఉన్నాయండి. ఇది చీజ్ పెట్టుకొని ఇప్పుడు బంగాళదుంపలు ఉడికిన దాంట్లో ఎలా చీజ్ స్లైసులుగా మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్ అండి. ఇప్పుడు మనం పిజ్జాలు అవి తెప్పించుకున్నప్పుడు ఆరిగానో ఇస్తూ ఉంటారు, చిల్లీ ఫ్లేక్స్ ఇస్తూ ఉంటారు. మనం కొంచెం వాడుకొని మిగతా పెట్టేస్తూ ఉంటాం కదా. అలా దాంతో ఇప్పుడు యూస్ చేసుకుని ఇది ఎలా ఫ్లేవర్గా మనం చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. మేము చేసి చూపిస్తామండి. ఇప్పుడైతే చూడండి, కార్న్ఫ్లేక్స్ అయితే ఇలా తీసుకుంటున్నాం. ఇది పొడి చేసుకోవడం కోసం. ఇది ఎలా రోల్ చేసుకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు బంగాళదుంపలు అయితే మొత్తం తొక్కలంతా ఒలిచేసుకుంటున్నామండి. ఇప్పుడు నార్మల్గా ఎండాకాలం అనేసరికి కొంచెం మనకి రెసిపీ అనేసరికి మన కూరలే అన్నమును దిగడం లేదు అసలు. ఈ ఎండల కోసం ఎంత మంచినీళ్ళు తాగుదామా అని అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ ఇడ్లీలు మినపట్లు అయితే అస్సలు దిగట్లేదండి. అంటే పొయ్యి దగ్గర ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. కాకపోతే ఇది ఉండాలండి. ఇప్పుడైతే నేను కార్న్ఫ్లేక్స్ పొడి చేసాను. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫ్లేవర్స్ నేను ఆరిగానో అది యూస్ చేస్తాను అన్నాను కదా. ఇప్పుడు బంగాళదుంపలు మొత్తం తొక్కలు ఒలుచుకుని ఇలా స్మాష్ చేసేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇది నార్మల్గా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేస్తాం అనుకుంటున్నారా? అలా కాదండి. ఆరిగానో చెప్పాను కదా, మనం ఎలాంటి మసాలాలు మనం దంచుకోకుండా ఇంట్లో ఉన్న పిజ్జా ఆరిగానోతో మనం ఇది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్మాష్ చేసుకున్న పొటాటోస్లో మొత్తం మనం ఇలా స్మాష్ చేసుకున్నాక కొంచెం మిరియాల పొడి ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను. ఆరిగానో అయితే వేసుకుంటున్నాను. ఇందులో మనం మొత్తం ఆరిగానో ప్యాకెట్లు నేను 2 వాడానండి. మీకు కావాలంటే ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చు. కారం కోసం కారం వేసాను, కొంచెం మిరియాల పొడి వేసానండి. దానికి తగ్గట్టు మనం చూసి కలుపుకోవాలి కారం. ఇదిగోండి ఇప్పుడు ఆరిగానో అన్నాను కదా. ఇప్పుడు మనం ఎప్పుడైనా పిజ్జాల్లో మీరు తెప్పించుకున్నప్పుడు గమనించండి, ఆరిగానో ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మనకు చీజ్ ఐటమ్స్ అనేసరికి కొంచెం మనం తగ్గించడం మంచిది అంటూ ఉంటాం. కానీ ఎప్పుడో రేర్, అంటే ఎప్పుడో ఒక్కసారి, అంటే మంత్లీ వన్స్ ఒక్కసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో ఇలా ట్రై చేసుకుని మాత్రం ఇది చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కారం తగినంత వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు ఎండాకాలం కదండి, సెలవులు అనేసరికి మన టిఫిన్స్ ఏమీ వద్దంటున్నారు. ఏదైనా రెసిపీ కొత్తది అని అనుకుంటూ ఉంటాము. తర్వాత ఎండాకాలం అనేసరికి అప్పుడు సాయంత్రం అయినా సరే మార్నింగ్ అయినా సరే తోచలేదు అని అంటే ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. స్నాక్ రెసిపీ అయినా సరే మామూలుగా అయినా సరే. ఇప్పుడు అలాంటి దాంట్లో ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఇది కారం అన్నీ కలిపేసుకున్నాక, ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్నాక నేను వరిపిండి యాడ్ చేసుకుంటున్నానండి. మనకు అప్పుడే విడకుండా వస్తుంది. తర్వాత కార్న్ఫ్లేక్స్ కూడా మనం మెత్తటి పౌడర్లా మనం తయారు చేసేసుకోవాలి. అది కూడా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మొత్తం మన బంగాళదుంపల్లో ఆరిగానో, ఉప్పు, కారం, మిరియాల పొడి కొంచెం, తర్వాత ఇదంతాను మనం కలిపేసుకున్నాం కదా. అందులో వరిపిండి వేసి కలిపేసుకున్నాను. కారం కూడా తగినట్టు మనం ఎక్కువ తక్కువ చూసేసుకోవచ్చు. ఎక్కువ అక్కర్లేదులేండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టు నేను ఇది చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారు కార్న్ఫ్లేక్స్ అయితే నేను అది పొడి చేసేసుకొని ఇంకా చీజ్ అయితే తీసుకున్నానండి. ఇది మనం ముక్కల్లా మనం కోసుకోవాలి. జస్ట్ మనం పన్నీర్ నగ్గెట్స్ కానీ చీజ్ నగ్గెట్స్ కానీ ఎలా మనం పెట్టుకుని చేసుకుంటూ ఉంటామో అలాంటి స్టైల్లోనే ఇది మన చీజ్ నగ్గెట్స్ లాగా ఒక్కొక్క పీసు మనకు వచ్చేటట్టు ఇది మొత్తం కట్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు నేను తీసుకున్న చీజ్ ఈ మాత్రం ముక్క తీసుకున్నానండి. మనం పొటాటోస్ ఒక
అరకిలో లెక్క తీసుకుంటే మనం ఈ మాత్రం చీజ్ అయితే నాకు ఎంత సరిపోయింది ఏంటి అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మనకి క్వాంటిటీ కూడా మనం ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి కదా. ఒక అరకిలో బంగాళదుంపలకి అయితే నేను ఈ ఒక్క చీజ్ మొత్తం ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటే చివరికి నాకు ఎన్ని మిగిలాయి, చివరికి ఎన్ని రెడీ అయ్యాయి అన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇదంతా మనం పొడుగులుగా ముందు కట్ చేసుకుని తర్వాత దాన్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఎక్కువ అవుతాయండి. ఒకే పొడుగు మొత్తం పెద్దది ఉంటే అది చాలా పెద్దది అయిపోతూ ఉంటుంది. ఇదిగో చూసారు కదా, మళ్ళీ అన్నీ కూడా నేను ఇలా సగానికి కట్ చేసుకుని ఈ మాత్రం సైజు మనం కొలత పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం సిద్ధం చేసుకున్న పొటాటోని అంతా ఇప్పుడు మనం స్మాష్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కలుపుకున్న పొటాటోలో ఈ చీజ్ని స్టఫ్ చేసేయడమేనండి. ఇప్పుడు ఇవ్వండి, లోపల చీజ్ ఉండేటట్టు చూసుకోవాలి. మొత్తం పైన అంతా కూడా పొటాటోతో మనం ఇలా కవర్ చేసుకొని కార్న్ ఫ్లేక్స్ ఉన్నాయి కదండి, కార్న్ ఫ్లేక్స్లో మనం ఇది రోల్ చేసుకోవాలండి. బాగా మొత్తం మనకి ఇంకా బయటికి రాకుండా మనం చూసుకొని ఇలా కార్న్ ఫ్లేక్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇది మొత్తం రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇంకా మేమైతే ఒక్కొక్కటి ఇంకా తీసుకుని దాన్ని స్టఫ్ చేసుకోవడం, రోల్ చేసుకోవడం, మళ్ళీ సరిపోతే కార్న్ఫ్లేక్స్ అది పౌడర్ చేసుకోవడం చేసుకుంటున్నాము. అంటే ఎంత సరిపోతుందో అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది కదా. మనం ఒక 3-4 మనం చేసుకుంటూ ఉండగానే మనకి సరిపోతే కార్న్ఫ్లేక్స్ ఇంకొంచెం పౌడర్ చేసుకుని మిగతా అది కూడా కోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. లేకపోతే బ్రెడ్ క్రమ్స్ ఉంటుంది కదా, అంటే బ్రెడ్ని మనం పౌడర్ చేసుకుని కూడా మనం రోల్ చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే మనకి ఇంకేదైనా ఎగ్ బీట్ చేసుకుని దాంట్లో కూడా రోల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ అయితే ఇలా తయారు చేసుకుంటున్నది మేము ఎలా తయారు చేసుకుంటున్నాం అన్నది చూపిస్తున్నాను. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ మనకి పుల్లలు ఉంటాయి కదా, అవి కూడా మనం ఇలా గుచ్చుకొని దాన్ని నగెట్స్ లాగా లేకపోతే దీనిలాగా కూడా మనం చేసుకుని పెట్టుకోవచ్చండి. అలా కూడా మనకి తినడానికి వీలుగా పుల్లలు అవి మనం గుచ్చుకుంటాం, టూత్ పిక్స్ గుచ్చుకుంటాము. లేకపోతే ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, అలా కూడా మనం స్టిక్ చేసుకుని మనం వేగించుకోవడానికి యూస్ చేసుకుని అలాగే పిల్లలకి ఇస్తే అది మనకి ఐస్ క్రీమ్ దీనిలాగా మనకు కోట్ చేసినట్టు, లేకపోతే స్నాక్ రెసిపీ లాగా వెరైటీగా ఉంటుంది. సమ్మర్ అనేసరికి పిల్లలందరికీ సెలవులు, ఏదో ఒకటి వెరైటీ కావాలి అని అడుగుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళినప్పుడు కన్నా ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసింది ఏది కూడా వాళ్ళకి నచ్చదండి, వద్దు అంటూ ఉంటారు. సమ్మర్ అనేసరికి వచ్చిందల్లా ఇక్కడేనండి వస్తుంది పిల్లలకి మనకిను. వాళ్ళు ఒకటంటారు, మనం ఇంకోటి అంటాం. చూసారు కదా, ఇంకా మొత్తం కూడా ఇలా కోట్ చేసుకొని ఇలా రోల్ చేసుకొని చీజ్ అంతా అయినంత వరకు, ఆ ముక్కలంతా అయినంత వరకు ఇలా పెట్టుకుంటున్నాము. ఆల్రెడీ నూనె కూడా తీసుకున్నాను. మీకు ఎక్కువ తక్కువ నూనె తీసుకోవచ్చు. ఇలా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసుకోవచ్చు. ఎక్కువ నూనె అవసరం లేదు అని అనుకున్నా కూడా షాలో అటు ఇటు తిప్పుకొని కూడా మనం దీన్ని వేగించుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను డీప్ ఫ్రై కోసమే ఎక్కువ పెట్టేశానండి ఆయిల్ అయితే. ఇప్పుడు చూసారు కదా, ఇదంతాను ఏదో చేగోడీలో ఏదో పిండి వంటలో తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో బ్రేక్ఫాస్ట్ రెసిపీ కానీ లేకపోతే స్నాక్ రెసిపీ కానీ తయారు చేస్తున్నట్టు లేదండి. అంత వెరైటీగా ఉంది, సూపర్గా ఉంది. తీసుకున్న అరకిలో బంగాళదుంపలు మనం స్టఫ్ చేసుకోవడానికి పెట్టుకున్నది అంతా కూడాను ఇంకా మాకు ఆల్మోస్ట్ వస్తుందండి. ఇంకొంచెమే ఉంది. కొంచెం బ్రెడ్ క్రమ్స్ లాగా మనం ఏదైనా తయారు చేసుకుని కూడా రోల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అదొక వెరైటీగా కూడా చేసుకోవచ్చు. జస్ట్ పిజ్జాలో ఉన్న ఆరిగానో ప్యాకెట్స్ మనకి మిగిలిపోతూ ఉంటాయి కదండి, దీనికి మసాలా అది వాడడం వలన మనకి టేస్ట్ డిఫరెంట్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ లాగా వస్తుందండి. ఇది రెస్టారెంట్లో మనకి స్నాక్ రెసిపీస్ లేకపోతే డ్రై ఐటమ్ అలాగా ఇస్తూ ఉంటారు కదా, మనకి అలాంటి రెసిపీ లాగా ఇది వస్తూ ఉంటుంది. ఇది ఎండాకాలానికి తగ్గట్టు మాత్రం కాదండి, ఎందుకంటే డీప్ ఫ్రై కదా, ఎండల్లో మనకి డీప్ ఫ్రై కూడా ఎక్కువ మనం తినకూడదు అంటాం. కాకపోతే పిల్లలు ఉన్నప్పుడు తప్పదండి. ఇలా పిల్లలకి ఇష్టంగా ఎండాకాలంలో అయినా సరే వాళ్ళకి ఏదైనా అప్పటికప్పుడు అడగడానికి, అదే అలా అడిగినప్పుడు చేయడానికి మనకి ఈజీగా ఉండే రెసిపీ మేము చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ చూసారు కదా, మొత్తం ఇంకా చీజ్కి అంతా ఇలా కోట్ చేసేసి ఇంకా 4 పీసులు అయితే మిగిలేయండి చీజ్. మిగతాదంతా నాకు ఆల్మోస్ట్ సరిపోయింది. నేను తీసుకున్న అరకిలో బంగాళదుంపలు స్టఫ్కి కోట్ చేసుకున్న దానికి ఇదంతా కూడా ఇంక ఇలా మొత్తం తీసుకుని ఇంకా నాకు ఒక చిన్న 4 ముక్కలు అయితే మిగిలిపోయి అది నేను పక్కన పెట్టేసానులేండి. కొంచెం ఆ పౌడర్ అయితే మళ్ళీ నేను సరిపోదన్న ఉద్దేశంతో చేశాను. అది కూడా కొంచెం ఒక 2-3 స్పూన్ల దాకా అది మిగిలిపోయిందండి. మిగతావన్నీ కూడా నాకు సరిపోయి
ఇప్పుడు చూసారు కదా, మనం రోల్ చేసుకోవడం ఒకవైపు, ఒక పక్క కోట్ చేసుకోవడం, లోపల మనకి చీసీగా ఏగిన వెంటనే మనకి లోపల చీసీగా మనకి తగులుతూ బయట బంగాళదుంప టేస్ట్తో డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనూ చిన్నపిల్లలు అనేసరికి ఏదో ఒకటి ఇలాంటి రకాలే అడుగుతూ ఉంటారు. కాకపోతే ఈ చీజు ఇది అనేసరికి కొంచెం డిఫరెంట్గా, అంటే ఆరిగానో వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఎప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా చేసుకుంటూ ఉంటాం కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా అలాంటివి ఏమీ వేయకుండా ఇవ్వండి ఇంకా ఒక్కొక్కటి అయితే ఇలా వేగించేసుకుంటున్నాను. దీన్ని మనం టమాటో సాస్తో కానీ మైనీస్తో కానీ ఏ సాస్తో అయినా సరే మనం లేకపోతే ఉట్టిదే కూడా అలా తినేయచ్చండి. ఎందుకంటే ఆరిగానో మనం వేసాము, ఉప్పు కారం అలాగుంది. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలాగో సేమ్ అదే టేస్ట్తో మధ్యలో చీజ్తో చాలా బాగుంటుంది. ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఇలాగ వచ్చేసాక నేను తీసానండి. ఎందుకంటే మనకి ఇంకొంచెం ఉంటే చీజ్ కూడా బయటకు వచ్చేసేటట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని అయితే నేను ఇలా కొంచెం ఇలాగ చూసుకుని ఇంకా నేను ఈ మిగతావన్నీ కూడాను ఇలా దీంట్లోనే పెట్టుకొని ఇలా వేగించేసుకున్నానండి. ఇంకా దాంట్లో కూడా వేయలేదు, నేను ఇలా పెట్టుకొని మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అది ఎలాగా వేగించుకుంటారో అలాగే వేగించేసుకుందామని ఉద్దేశంతో అన్నీ కూడా ఇంకా ఒక్కొక్కటి అలా వేగించేసుకున్నానండి. ఇంకా చూసారు కదా, మధ్యలో చీజ్ తగులుతూ ఇటు అటు పొటాటో రోలు చాలా సూపర్గా ఉందండి. డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.